సార్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, నువ్వు ఆచరించకుండా ఏ మాట ఎవరికీ చెప్పకు, ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు. నీ మాటకి విలువ రావాలి అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ధ్యానం వల్ల లాభాలు చెప్పినప్పుడు మనం చెప్పేస్తాం, శారీరకపరమైన లాభాలు, మానసికపరమైన లాభాలు, బుద్ధిపరమైన లాభాలు, ఆత్మపరమైన లాభాలు, ఇన్ని లాభాలు మనం చెప్తున్నాం. దాంట్లో మన అనుభవానికి ఎన్ని వచ్చాయి. ఇంకొక మాట కూడా ఆయన చెప్పారు, నువ్వు ఏది కోరొద్దు, ధ్యానం చేస్తూ ఉండు, నీకు ఎప్పుడు ఏది అర్హత వస్తే అన్నీ వస్తాయి. కానీ మొట్టమొదటి ధ్యానం నేను అనారోగ్యానికే కోరుకుని చేశాను. అంటే ధ్యానంలో తగ్గుతుంది అన్నారని చేశాను. చేశాక తెలిసింది ఇది రోగానికి కాదు అని. కానీ ఒక్క ఆత్మని పట్టుకుంటే మిగతా మూడు బాగుంటాయి. నేను తెలుసుకున్నది ఇదే, ఆత్మశక్తి పెరగాలి, ఆత్మజ్ఞానం రావాలి, బ్రహ్మజ్ఞానం రావాలి అని. ఆత్మ గురించి మనం ఎప్పుడైతే సాధన మొదలుపెట్టి చేస్తూ ఉంటామో శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇది నేను తెలుసుకున్నాను. మొట్టమొదటి కోరికతోనే వచ్చాను. పత్రిగారు చెప్పాక ఏ కోరిక లేకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టాను.